బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిఐడి బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో కేసుతో ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సిఐడి డీసీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి పరకామణి సిఐడి బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ రికార్డులు పరిశీలించారు. శ్రీవారి పరకామణి చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇప్పటికే సిఐడి బృందం విచారణ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో కేసులో ఎంక్వైరీ అయితే తిరిగి స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం 2023 ఏప్రిల్ 29వ తేదీ పరకామణిలో రవికుమార్ అనే పెదజీయం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి చోరీకి పాల్పడుతూ పట్టుబట్టాడు. సెప్టెంబర్లో అతనితో లోక్ అదాలత్లో రాజీ అయినట్లు అతని మీద కేసు విత్డ్రా చేసుకున్నట్లు జరిగింది. అయితే 40 కోట్ల రూపాయల ఆస్తులను గిఫ్ట్ డీడ్ కింద అతనితో టీటీడీకి రాయించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్న విషయం మీద అప్పటి నుంచి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోరాటం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు అటు సీఎంతో పాటు డీఐజీని కలిసి ఈ విషయం మీద డీజీపీని కలిసి పలుసార్లు విచారణ చేయాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యం, తాజాగా జర్నలిస్టు శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడం, ఆ నేపథ్యంలో అక్కడ హైకోర్టు సెప్టెంబర్ 19వ తేదీ ఏదైతే అక్కడ సీజ్ చేయాలి, రికార్డ్స్ సీజ్ చేసి తనకు పంపించాలి, అటు పరకామణి కేసుకు సంబంధించి మొత్తం వివరాలు తనకు తెలియజేయాలంటూ పోలీస్ శాఖను ఆదేశించింది. పోలీస్ శాఖ కొంత నిర్లక్ష్యం వహించడంతో నిన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈరోజు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనారు నిన్న రాత్రి తిరుమలకు చేరుకొని ఉదయం మొత్తం రికార్డ్స్ సీజ్ చేశాడు. ప్రస్తుతం ఆయన మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని సీజ్ చేసామో, హైకోర్టు ఆదేశాల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుందంటున్నాడు. మనతో ప్రస్తుతం ఏదైతే భానుప్రకాష్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమలలో రవిశంకర్ అయ్యనార్ను కలిసి తన దగ్గర ఉన్న మొత్తం ఆధారాలను సమర్పించాడు. ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు అక్కడ ఏ విధంగా దోపిడీ జరిగింది, కుట్ర జరిగింది, అక్రమాలు జరిగాయని ఏ విధంగా మీకు అర్థమైంది? స్వామివారి దగ్గర ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటుంటే చాలామంది ఉద్యోగస్తులు స్వామివారి దగ్గర ఏదైనా అన్యాయం జరిగితే వారి పరిధిలో దాన్ని చేయలేకపోతే నా దృష్టికి తీసుకుని వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే పరకామణి అంశం కూడా నాకు రావడం జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఒక హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీ జరిగిన తర్వాత వారిని చట్టపరంగా శిక్షించకుండా చెట్టు కింద పంచాయతీ చేసి, లోక్ అదాలత్లకు పంచాయతీ చేసి మేమేదో 40 కోట్ల రూపాయలు స్వామివారికి రాయిచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే. అసలు మీరెవరో రాజీ చేసేదానికి 40 కోట్ల రూపాయలు స్వామివారికి రాయిచ్చాను ఉంటున్నారే. మీ అనుచరులు, మీ అధికారులు ఎన్ని కోట్ల రూపాయలు తినేశారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి నా ప్రశ్నకు సమాధానం, మీకు అసలు హక్కే లేదు రాజీ పోయేదానికి. అంతేకాకుండా ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్లో పోలీసు నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీ పోయామంటున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చంటే పోలీసు అధికారులు, అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారో ఇదే ఒక నిదర్శనం. ఎవరెవరి పాత్ర ఉందంటే మీ ఆరోపణ? ఖచ్చితంగా టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, తాడేపల్లి ప్యాలెస్ నుండి ఉన్నతాధికారులకి దీంట్లో సంబంధం ఉంది. ఖచ్చితంగా కర్త కర్మ క్రియ అంతా ఈ వైసీపీ పార్టీ ఉంటే నాయకులే జరిపించారు. అప్పుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ పోలీస్ అధికారులు కూడా కొందరు దీంట్లో వాటాదారులు, సూత్రధారులు, పాత్రదారులు ఉన్నారు. ఒక ఉన్నత స్థాయి అధికారులు కూడా దీంట్లో తొందరలోనే పేర్లు, ఇంకా కోర్టులో ఉంది కాబట్టి మనం బయట చెప్పకూడదు పేర్లు, తొందరలోనే అందరూ జాతకాలు బయటపడతాయి. పాతాళంలో ఉన్నా సరే వారిని పైకి తీసుకొని వచ్చి శ్రీవారి భక్తుల ముందు, స్వామివారి ముందు, చట్టం ముందు మా ఎన్డీఏ కూటమి మేము నిలబెట్టబోతున్నాం. అది ఏదైతే అతను చిన్న ఉద్యోగి జీఎం గారి మఠంలో గుమస్తా, అతనికి అన్ని కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఆయన పరకామణిలో విదేశీ కరెన్సీ, ఎక్కువ డినామినేషన్ ఉంటే కరెన్సీని దొంగలిస్తూ దాన్ని తీసుకొని వచ్చి బయట వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పి వారి మిత్రుల ద్వారా తెలియడం జరిగింది. ఆ ఆస్తులన్నింటినీ పరకామణి ఇన్సిడెంట్ జరిగిన రోజు రవికుమార్ని పట్టుకున్నప్పుడు అక్కడ నుండి పోలీసు ఉన్నతాధికారులు ఆయన అడిగారు, ఎంత ఉంది నీ దగ్గర డబ్బు ఎంతంటే, నా దగ్గర దాదాపు ఒక 100 కోట్ల పై చిలుకు ఉందంటే, అరే ఇదేదో బాగుందే, ఎందుకు ఇన్ని కోట్లు పెట్టాలా, మనం పెట్టుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళ దగ్గర దాదాపు 3 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని మొత్తం లావాదేవీలన్నీ పూర్తి చేసిన తర్వాత అసలు బోర్డులో కూడా ఒక తప్పుడు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద బోర్డు రెజల్యూషన్ కూడా తప్పుడు నిర్ణయం, ఆ రెజల్యూషన్ కాపీస్ కూడా రేపు మీడియా మిత్రులు పెట్టబోతుంది. బోర్డు ఈ విధంగా రిజల్యూషన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఒక దొంగతనం కేసులో రాజీ కావడానికి ఈ విధంగా రిజల్యూషన్ కూడా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా బోర్డుకే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లేదు.
వెంకటేశ్వర స్వామి హుండీలో పడిన ప్రతి పైసా ప్రతి కానుక వెంకటేశ్వర స్వామి సొత్తు. వెంకటేశ్వర స్వామి సొత్తుని మనమెవరండి రాజీ చేసేదాన్ని కోర్టులో పోయి? దాని పూర్తి హక్కు వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా చట్ట విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమాలు. ఎవరెవరు దీంట్లో ఉన్నారో మొత్తం అందరూ జైలుకి పోయే ప్రమాదం ఉంది. మీరు ఉదయం ఏదైతే సిఐడి డీజీని కలిసారు, ఏం చెప్పారు ఆయన? అసలు డీజీ గారిని కలిసి నా దగ్గర నుండి ఆధారాలు ఇస్తే వారిని నివ్వరిపోయారు. అసలు టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా వారు చేశారు? వారు నివ్వరిపోయారు. అసలు సీసీటీవీ ఫుటేజెస్ టీటీడీ దగ్గర లేవు. సంఘటన జరిగిన తర్వాత ఉద్దేశపూర్వకంగా దాన్ని డిలీట్ చేయడం జరిగింది. మీ దగ్గర తప్పు లేకపోతే ఎందుకు డిలీట్ చేస్తారండి? ఏదన్నా కోర్టులో మన ఏదైనా కేసు ఉంటే సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించాల్సిన బాధ్యత అక్కడుండే అధికారుల మీద ఉంటుంది. అంటే ఉద్దేశపూర్వకంగా మొత్తం ఎక్కడ ఎవరికి ఏం తెలియకూడదు, భవిష్యత్తులో ఎవరు తెలుసుకోలేడని చెప్పి ఒక ధైర్యంతో బరి తెగించి చేసినటువంటి సంఘటన ఇది. ఎవరు ఎంత చేసినా సరే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశమే లేదు అనే దానికి నిదర్శనం ఈ పరకామణి అంశం. ఇంత జరిగినప్పుడు, ఇన్ని వందల కోట్లు తారుమారు జరిగినప్పుడు ఆయా అధికారులు పేరుతో ఉన్నాయా ఆస్తులు, లేకపోతే వారు బినామీ పేర్లతో ఉన్నారా, అమ్మి వేశారని మీరు భావిస్తారు? అంత తెలివి తక్కువగా ఏం కాదు. వాళ్ళంతా మొత్తం దాన్ని క్యాష్ రూపంలో గోల్డ్ రూపంలో మార్చుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఎందుకంటే ఆస్తులు రాసుకుంటే ఖచ్చితంగా ఈరోజు అందరూ దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఎక్కడెక్కడ పెట్టుకున్నారో ఆ పూర్తి వివరాలు కూడా పోలీస్ శాఖ స్వీకరిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే దాంట్లో అక్రమాలు చేసినటువంటి అధికారులకి గుండెలో దడ పుట్టుతా ఉంది. ఎప్పుడు ఏ రోజు జైలుకి పోతామో అర్థం కాలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు జైల్లో ఉన్నారు. వారు నమ్మి పనిచేసిన అధికారులు కానీ నాయకులు కూడా ఈ తొందరలో పరకామణి కేసులో జైలుకి పోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది. నారా లోకేష్ మిమ్మల్ని కలిసినప్పుడు సిట్ వేస్తానని చెప్పాడు. అయితే సిట్ దర్యాప్తు జరుగుతుందా, లేకపోతే హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ జరగబోతుందా? ఏది ముందు జరగబోతుంది? అంటే ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు సీజ్ చేసి పూర్తి వివరాలు నివేదిక కోర్టుకు సమర్పించమని చెప్పింది. కాబట్టి కోర్టు కూడా నేను ఈరోజు ఉన్నతాధికారులతో మాట్లాడితే కోర్టు నివేదిక వచ్చిన తర్వాతనే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సిట్ అయినా సరే సిబిసిఐడి అయినా సరే ఇప్పుడు నుండి పోలీసుల మీద ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. గతంలో ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్ నడిపినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం మా కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మాధవ్ గారు కానీ. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదు. మేమైతే మళ్ళీ చెప్తే వ్యక్తిగత కక్షలతో మేము పనిచేయట్లేదు. టీటీడీ పవిత్రత కాపాడాలి, స్వామివారి ఖజానాన్ని కాపాడుకోవాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఈ పరకామణి కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాం. తప్పు చేసినప్పుడు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా సరే, ఎంత ఉన్నతాధికారి అయినా సరే రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టబోతాం. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు తీసుకుంటే, ఉదయం మొత్తం పోలీస్ అధికారులతో సమావేశమైన సిఐడి డీజీ ఐఎన్ఆర్ ఆ తర్వాత అక్కడికి ఎవరైతే ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇస్తారో వారందరి దగ్గర నుంచి వివరాలు సేకరించాడు. తర్వాత టీటీడీలోని ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమయ్యాడు. మొత్తం మీద వివరాలను సీల్డ్ కవర్లో తీసుకెళ్లి హైకోర్టుకు సమర్పించనున్నాడు. నెక్స్ట్ హైకోర్టు సిట్ ఏర్పాటు చేస్తుందా, లేకపోతే సిఐడితో దర్యాప్తు కొనసాగిస్తున్నదా అనేది తేలాల్సింది. మొత్తం మీద అయితే భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నాను. ఖచ్చితంగా పోలీసులు ఏదైతే ఖచ్చితంగా ఈ అసలు దోషులను బయటికి తీసుకొస్తారు, తీసుకొని వస్తారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.